మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని భరోసానిచ్చారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకి అందలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు. ఇప్పటి నుండి కొత్తగా కళ్యాణలక్ష్మి పథకం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకి అదనంగా తులం బంగారం కానుకగా ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులకి, కౌలు రైతులకి భరోసా కింద 15,000, కూలీలకి 12,500, వారికి బోనస్గా ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలకి మహాలక్ష్మి పథకం ద్వారా 2,500, ఆర్థిక చేయూత 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్తు ఉచిత వాడకం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ పథకం, 10 లక్షలకి పెంపు, ఇలా కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించిన పథకాలు అమలు చేసి తీరుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. 100 రోజుల్లో దశల వారీగా పథకాలు అమలు జరుగుతాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచేలా అంకిత భావంతో పనిచేస్తానని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా పెన్షన్లు బంద్ అవుతాయని చెప్పిండ్రు. వాళ్ళందరినీ పెన్షన్ల జాబితా లాక్ చేయండి. అది ఇర్రెస్పెక్టివ్ ఏ పార్టీలు కాదు, మొత్తం ప్రజలు నాకు చేస్తుంది, అవి కూడా వస్తాయి. అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కోసేది కాదు, బంద్ చేసేది కాదు. బంద్ చేసేది వాళ్ళే చేసేది. వాళ్ళని మీరు ఈసారి బంద్ చేసేది నాకు పర్మనెంట్గా బంద్ అయిపోతాను అనుకుంటుంది. కూడా మహిళల ద్వారా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మహిళల ద్వారా మాత్రమే ఈ కుటుంబాలు బాగుపడతాయి. అమ్మ మాకు చూడండి అమ్మ ఒకసారి సార్ జాడి జయలక్ష్మి ఏవాడ రెడ్డి కాలనీ మహమ్మద్ షహాజీ తబస్సుమ్ చెప్తూ చేసినాము. వాళ్ళ లెక్క రోజుకో ఎన్నికల కోసం ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి మాట్లాడలేదు. మీకు ఎన్నికల సందర్భంగా చెప్పిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఓటేసి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ బంద్ చేస్తారని చెప్పింది. బంద్ చేయలే కదా, ఇప్పుడు ఇస్తున్నాం, మేమే ఇస్తాం కదా చెప్పింది. మరి వాళ్ళు బంద్ చేస్తారని చెప్పింది. అదేవిధంగా ఇక్కడ విషయం చెప్పాలి మీకు. ఎన్నికల సందర్భంగా చెప్పినాం, ఈ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చే ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా చెప్పినాం. కాకపోతే ఇప్పుడు ఇవైతే ఇస్తున్న చెక్కులు ఇవి ఎన్నికల సందర్భంలో జరిగిన ఎన్నికలుగా ముందు జరిగిన చెక్కులు కాబట్టి ఆ చెక్కులు మాకు 1,01,000 ఇస్తాం. మీకు నెక్స్ట్ మళ్ళీ వచ్చే సంక్రాంతి తర్వాత ఏవైతే వస్తాయో చెక్కులు, ఆ చెక్కులకు ఈ 1,01,116 1,01,16 వాటితో పాటు తులం బంగారం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం, ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చే చెక్కులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్లు బంద్ అవుతాయని చెప్పారు. ఇవాళ 20 తారీఖు ఓపెన్ చేస్తున్న పెన్షన్లు 4,000, 2,000 కాదు 4,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్లు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా జనవరి నుంచి వస్తాయి. మిగతా వాళ్ళకు కూడా ఎంఆర్ఓ గారు మొత్తం స్టార్ట్ చేయండి, కలెక్టర్ చెప్పిన వాళ్ళకి. ఇచ్చేది కోసేది కాదు, బంద్ చేసేది కాదు. బంద్ చేసేది వాళ్ళే చేసేది. వాళ్ళని మీరు ఈసారి బంద్ చేసేది కానీ నాకు పర్మనెంట్గా బంద్ అయిపోతాను అనుకుంటాను. కనబడతాను పర్మనెంట్గా బంద్ అయిపోతే. ఖచ్చితంగా ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తున్నాయి. సంక్రాంతికి అది కూడా మొదలవుతాయి. అంటే లక్ష్యాలు ఎక్కువ మొదలైతే మళ్ళీ మాకు ఎన్నికల పంచాయతీ కోడ్ ఉంది. మళ్ళీ జనవరి 2 నుంచి మళ్ళీ కోడ్ వస్తుంది, పార్లమెంట్ కోడ్ వస్తుంది. 3 నెలలు మళ్ళీ ఏం చేయరాదు. కాకపోతే జనవరిలో కూడా ఈ స్కీమ్ కొన్ని లాంచ్ అయింది. ఈ పెన్షన్లు అయితే 4,000 పెన్షన్ది ప్లస్ ఈ గ్యాస్ సిలిండర్ది ఇమీడియట్ 4 రోజులు అయిపోతుంది. దాని తర్వాత ఇందిరా ఇల్లు కూడా స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేస్తే, స్టార్ట్ చేసినా చేయకుండా మీకు ఇళ్ళకి వచ్చి మొత్తం చెక్ చేసుకుని రాసుకుంటారు అధికారులు రాసుకొని దాన్ని బట్టి లిస్టు ఎన్నికలు అయిపోతే అందరికీ స్టార్ట్ చేస్తాం. ఎవరికైతే ఇల్లున్నా మన జాగా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాగాలు కట్టుకోవచ్చు, జాగా ఉన్న వాళ్ళకి జాగాతో పాటు ఇల్లు ఏర్పాటు చేస్తాం.
5 లక్షల రూపాయలు ఇల్లుకు ఇందిరమ్మకి, ఎస్సీ ఎస్టీ అయితే 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికి వస్తాయి తల్లి, పార్టీలకు సంబంధం లేదు, ఎందరు అర్హులు అందరికి వస్తాయి. మన నియోజకవర్గం మాత్రం ఒక్కటి కూడా లేకుండా చూస్తాం, ఖచ్చితంగా అందరికి ఇస్తాం.